సెటిల్మెంట్స్ పంచాయతీ చేసేవారు గతంలో బహుజన సేన పార్టీలో ఇద్దరు ఉన్నారు. తర్వాత ఇతను సపరేట్ అయిపోయి ఇతను సొంతంగా చేసుకుంటా ఉన్నాడు. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా నెలకొల్పాడు కదా, ఆ విషయంలో అవి మరింత ముదిరినాయి. ఇవన్నీ కారణమయ్యాయి అన్నమాట. అనేది పోలీసులో ఒక ఆస్పెక్ట్, అందరూ మంచిగా ఉన్న వాళ్ళతో పట్ల ఫ్రెండ్లీగా ఉంటారు. కొంచెం యాంటీ సోషల్ పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు కదా. లేదు లేదు, వెంటనే పోయారు. మనకు నోటీస్కి వస్తానే అర్ధరాత్రి 12-12:30 ప్రాంతంలో జరిగింది. వెంటనే మన వాళ్ళు అక్కడికి పోయారు. ఎవరు లేదు అక్కడ. ఇంటి పక్కన కూడా ఆమె వచ్చినప్పుడు కూడా ఎవరు రాలేదు. మన పోలీసులే ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. ఉన్నాయి అంటే ఇది మనకు హైవే మెయిన్ రోడ్ నుంచి దాదాపు లోపలికి 1.5 km ఉంటుంది. ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంది ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా. అయితే ఎవరు ఆ సమయానికి రాలేదు. అందరు నిద్రపోతా ఉన్నారు గాఢ నిద్ర. ఎవరిని శేషు నాకు థ్రెట్ ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మన వాళ్ళు కానిస్టేబుల్ పోయి ఈ రోజు ఉండొద్దు, నువ్వు బయట వెళ్ళు రోజు అని చెప్పేసి గతంలో ఇతనికి మనం ఆనంద్కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్య విభేదాల వల్ల. అది నిన్న నైట్ పోయినారు లేదని ఇన్స్పెక్టర్ అడిగి చెప్పాల్సింది.